తల నరుక్కుంటే అతికించడం సాధ్యం అవుతుందో లేదో తెలియదు కానీ ఒకరి మొహం ఒకరికి అతికించవచ్చు అంటున్నారు డాక్టర్లు. అంటనే కాదు, చేసి చూపించారు. సినిమాలో చూపించిన సన్నివేశాన్ని నిజం చేశారు అమెరికన్ డాక్టర్స్. అసాధ్యం అనుకున్న దాన్ని సాధించేసి చూపించారు. చెప్పింది చేయకపోతే తల నరుక్కుంటా అన్నాడు కేసీఆర్ సారు. ఎన్నిసార్లు నరుక్కుంటాడు, అసలు గాయనకి ఎన్ని తలకాయలు ఉన్నాయి అని క్వశ్చన్ చేసిరు అపోజిషన్ లీడర్లు. గాయనకు 10 తలలు ఉన్నాయా అని అడిగిరు కొందరు లీడర్లు. కేసీఆర్ది డూప్లికేట్ తలకాయన అన్నాడు ఇంకో లీడరు. అసలు తలకాయ నరుక్కుంటే అతుకు పెట్టే డాక్టర్లు ఉన్నారో లేరో నాకైతే తెలియదు కానీ మొఖాలు తీసి మొఖాలు పెట్టే డాక్టర్లు మాత్రం ఉన్నారు. అవును, నేను చెప్పింది నిజమే. గానడమ ఎవరి సినిమా చూసిరు కదా, అందులో రామ్ చరణ్ ముఖం తీసి అల్లు అర్జున్కు పెడతారు. యాదికున్నదా? చూసిరు కదా, అదంటే సినిమా కాబట్టి అట్లా ఒకరి ముఖం ఒకరికి పెట్టిరు అనుకున్నారు చాలా మంది. కానీ ఇది నిజమే అని నిరూపించారు అమెరికా డాక్టర్లు. ఇగో ఈయనను చూసిరా, ఈయన పేరు ప్యాట్రిక్ ఆర్డిసన్. అమెరికాలో ఫైర్ ఫైటర్గా పనిచేసేటోడు. 2001 సంవత్సరంలో మంటలు అంటుకున్న ఒక ఇంటిని ఆర్పేందుకు లోపలికి పోయినప్పుడు ఈయన ముఖంగా ఆలిపోయింది. అస్సలు గుర్తుపట్టకుండా అయిపోయింది. అంతకుముందు ఇగో ఇట్లుండేటోడు, కాలిపోయిన తర్వాత ఇట్లా అయింది. ఇక అప్పటి సంది డాక్టర్లు ఈయన ముఖానికి చిన్నవి పెద్దవి కలిపి మొత్తం 71 ఆపరేషన్లు చేసిర్రు. లాస్ట్కు మొన్న ఆగస్టులో 100 మంది డాక్టర్లు 26 గంటలు కష్టపడి ముఖాన్ని మార్చి ఆపరేషన్ చేసిరట. బ్రెయిన్ డెడ్ అయిన 26 ఏళ్ళ ఒక బైక్ మెకానిక్ ముఖం తీసి గీ ఫైర్ ఫైటర్కి అతికిచ్చిర్రు. ఇగో గీననేగా మెకానిక్, గీన ముఖాన్నే తీసి అతికిచ్చిర్రు. ఈ ఆపరేషన్ సక్సెస్ గానికి 50-50 ఛాన్స్ ఉన్నదని ముందుగానే పేషెంట్కి చెప్పిర్రు డాక్టర్లు. ఇంతకుముందు గిట్లనే 5గురికి ముఖాలు మార్చే ఆపరేషన్లు చేసిరట. కానీ ఆపరేషన్లు ఫెయిల్ అయ్యి చచ్చిపోయారట. ఇప్పుడు ఈ ఫైర్ ఫైటర్కి చేసిన ఆపరేషన్ మాత్రం సక్సెస్ అయిందని అంటున్నారు డాక్టర్లు. ఆపరేషన్ అయినాక ఇప్పుడు ఇగో ఇట్లా కనిపిస్తున్నది నా ముఖం. ఇంకా చిన్న చిన్న మార్పులు చేర్పులు చేయాలని అంటున్నారు డాక్టర్లు. చూసిరా, ముఖాలు తీసి ముఖాలు పెడుతున్నారు డాక్టర్లు. ఇంకా కొన్ని రోజులు అయితే తలకాయలు తీసి తలకాయలు పెడతారు కావచ్చు. ఇక బాబా గారు కొత్తగా నూడిల్స్ తయారీ మొదలుపెట్టారు. రండి బాబు రండి అంటూ స్వయంగా వండి వడ్డించారు కూడా. మా నూడిల్స్ తినండి, ఆరోగ్యంగా ఉండండి అని ప్రచారం మొదలుపెట్టారు. అయితే ఆదిలోనే హంసపాద అన్నట్లుగా ఈ నూడిల్స్కు అనుమతి లేదని అధికారులు తేల్చేశారు. ఇదిగో ఈయన ఎవరో తెలుసా? రామ్దేవ్ బాబా. ఓల్ ఇండియాలో ఈయన గురించి తెలియని వాళ్ళని ఏళ్ల మీద లెక్కెట్టచ్చు. ఇంతకీ ఈయన ఏం చేశారో చెప్పమంటారా? అలా అడిగారంటే మీకు బొత్తిగా జనరల్ నాలెడ్జ్ తక్కువ అనుకోవాల్సిందే. ఈయన ఆసనాలు వేస్తారు, ముక్కు మూసుకుని కాళ్ళు చేతులు మేలు పెడుతూ రకరకాలుగా ఆసనాలు వేస్తారు. ఆసనాలు వేయటం రాని వాళ్ళకి ఆసనాలు ఎలా గీయాలో కూడా నేర్పిస్తారు. రకరకాల ఆయుర్వేద మందులు తయారు చేసి అమ్ముతారు. ఈ మధ్యనే ఒక చిత్రమైన మందును కూడా కనిపెట్టారు. దాని పేరు పుత్రబీజ్ అని పెట్టారు. ఆ మందు తింటే మగపిల్లలే పుడతారంట. మందులు మాకులు తింటే మగపిల్లలు ఎట్టా పుడతారా నాయనా అని అందరూ నానా గొడవ చేశారు. ఆ గొడవ అట్టా సమసిపోయింది. ఇప్పుడు ఇంకో గొడవ. కొత్తగా నూడిల్స్ తయారు చేశారు బాబాగారు. నిన్న మొన్నటి వరకు మ్యాగీ నూడిల్స్తోని పెద్ద గొడవ జరిగింది తెలుసు కదా. ఆ తర్వాత ఏమైందో ఏటో తెలదు కానీ ఆ గొడవ సర్దుమణిగిపోయింది. మ్యాగీ ఇప్పుడు అప్పుడే మార్కెట్లోకి రాదనుకున్నారో ఏమో తెలదు కానీ మ్యాగీ కంటే అద్భుతంగా ఉంటుందంటున్నారు. మ్యాగీ నూడిల్స్ కంటే మా నూడిల్స్ రేటు తక్కువ అంటూ ప్రచారం మొదలెట్టారు. స్వయంగా నూడిల్స్ వండి మరి అతిథులకు రుచి కూడా చూపించారు రామ్దేవ్ బాబా గారు.
రామ్దేవ్ బాబా గారు అలా నూడిల్స్ తయారు చేసి అలా ఆరగించారా లేదో ఇలా గొడవ మొదలైంది. ఈ నూడిల్స్కి ఫుడ్ సెక్యూరిటీ అనుమతి లేదని అధికారులు తేల్చేశారు. అయితే అన్ని అనుమతులు ఉన్నాయని బాబాగారు సెలవిస్తున్నారు. ఏటో బాబాగారు ఏది చేసినా ఇట్లాగే గొడవ అయిపోతుంది. ఆ నూడిల్స్ మార్కెట్లోకి వచ్చాక ఏం జరుగుతుందో ఏటో చూడాలి మరి.